హలో అండి అందరికీ. మేమైతే నిన్న విజయవాడలో ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళి మేము 3 months అయింది. అప్పుడు వెళ్ళాము. మాకైతే టైం అయిపోయింది, టైమింగ్ తెలీదు. అప్పుడైతే టైమింగ్ కనుక్కొని వెళ్ళిపోయాము. అప్పటి నుంచి కుదరలేదు రావటానికి. నిన్నైతే వెళ్ళామన్నమాట. నిన్న వెళ్ళిన తర్వాత తెలిసింది ఇంత మంచి ప్లేస్ని చాలా మిస్ అయ్యామని అనిపించింది అయితే మాకు. దీని కాస్ట్ వచ్చి మనిషికి వచ్చి 5 రూపీస్ మాట టికెటు. చాలా తక్కువైన టికెటు. వెహికల్ పార్కింగ్ అయితే 10 రూపీస్ తీసుకుంటారు. చాలా తక్కువ అండి. చాలా తక్కువ టికెట్తో మనం ఇదంతా చూడొచ్చు. అంబేద్కర్ జీవిత చరిత్ర మొత్తాన్ని చూడొచ్చు. ఆయన పుట్టిన కానించి ఆయన చేసిన సాహసాలు అన్నీ ఈక్వల్గా అన్నీ రాశారండి. ఎవరించి చక్కగా రాశారు. మనం 3 భాషలో రాసిచ్చారనమాట. తెలుగు, ఇంగ్లీషు, హిందీ అన్నిట్లో రాసిచ్చారు. మనం చక్కగా మనకి ఏ భాష వస్తే ఆ భాషలో మనం చక్కగా చదువుకోవచ్చు. చక్కగా అన్నీ అర్థమవుతాయండి. మేమైతే ఎందుకు మిస్ అయ్యామనిపించింది. చిన్న పిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చి చక్కగా అన్నీ చూడొచ్చు. మొత్తం ఆయన అయితే శిల్పాలు కొన్ని పెట్టారండి. అసలు నిజంగా ఆయన వచ్చినట్టు అనిపించింది. అంత బాగుందనమాట. మేమైతే చూసి చాలా ఎంజాయ్ చేసాము. అసలు ఎందుకు మిస్ అయ్యామో అనిపించింది ఇంత మంచి ప్లేస్ని. దీని లొకేషన్ వచ్చేసి బందర్ రోడ్లో వచ్చి పీడబ్ల్యూ గ్రౌండ్లో కట్టారండి కొత్తగా. చాలామంది విజిట్ చేసినట్టున్నారు. ఎవరైతే గనక విజిట్ చేయకపోతే గనక మిస్ అవ్వకుండా మీరైతే విజిట్ చేయండి. మనం వెళ్ళి చూడకపోతే గనక చాలా మిస్ అయిపోతాము. అందరు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు, చక్కగా చూడొచ్చు. మన పిల్లలకి చాలా చాలా అవగాహన ఉంటుందన్నమాట. ఇవన్నీ చూస్తే గనక. చూసారా అక్కడ ఎంత బాగుందో. అసలు అక్కడైతే అలలు వస్తున్నట్టే ఉంది. ఆ వాటర్ లాగా అసలు ఎంత బాగుందో.